ఈ పక్క మా కార్యదర్శి గారు చెప్తే కదా మీరు చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్ తెలుగుదేశం, 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 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, తెలుగుదేశం, మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత, బీజేపీ ఐక్యత, తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత. బేసిక్లీ చాలా చాలా పెద్ద చరిత్ర ఉన్నది. కానీ మేము చూసిన ఇప్పుడు లైవ్గా ఫీల్డ్లో చూస్తుంది ఏంటంటే మోర్ దెన్ 40 years చరిత్ర ఉన్న పార్టీ, ఇంత కార్యకర్తలు కానీ ఇంత సిస్టమ్ కానీ ఇక్కడ ఉంది. ఇంకా ఇన్నాళ్ళ తర్వాత ఫుల్గా మన పార్టీ డిసిప్లిన్డ్గా నడుస్తుందంటే ఆయన ఇచ్చిన పాలసీస్, ఆయన ఇచ్చిన నడిపింపు దారి బట్టే తెలుస్తుంది. మాలాంటి వాళ్ళకి ఇమీడియట్గా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు పికప్ చేసుకున్న పార్టీ, మరియు ఆ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని ఎతకడానికి వీళ్ళు పెట్టిన క్రైటీరియా కానీ, ఎదుగుతున్న క్రైటీరియా కానీ మాలాంటి వాళ్ళకి అవకాశం వచ్చింది. మరి మా నాన్నగారు దగ్గమల్ ప్రసాదరావు గారు లాంటి వాళ్ళు ఎక్స్ బ్యూరోక్రాట్స్, వీళ్ళని ఎలివేట్ చేసుకోవడానికి, వీళ్ళకి ఆపర్చునిటీ దొరకడానికి పార్టీ పాలసీస్ అని నమ్ముతున్నాను. ఈరోజు ఆయన పుట్టినరోజు అదేనా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. చాలా సంతోషంగా ఉంది, గర్వకారణంగా ఉంది. ఇట్లా ఇంత మంచి పార్టీలో మరి రేపు పొద్దున గవర్నమెంట్లోకి రాబోతుంది, దానిలో పార్టీ ఉండడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాం.